వేడుకుంటుండు నేడు. అవునా కాదా? అవునా? మళ్ళొక్కసారి రైతు ముదురు నగరాలంటే గద్వాల గడ్డ నుండి చేతులందరెత్తాలి. దేశానికే తిండి పెట్టేది రైతు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బత్త కోసం కోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో పోరాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం కోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా తను పోరాట పడుతున్నాడు. ఎవరు ముంచిందంట రైతునే? ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వము. ఇస్తాన్న బోనస్ లేదు, పెంచుతాన్న రైతు బంధు లేదు, ఆఖరికి యూరియా కూడా ఇవాళ వేలాది మంది రైతులు ఫెర్టిలైజర్ షాపుల దగ్గర, బ్యాంకుల దగ్గర, షాపుల దగ్గర నిలబడాల్సినటువంటి పరిస్థితి. అందుకే నమ్మించి ముంచినారే రైతుకు నరకాన్ని చూపుతుండే. కాబట్టి ఈ రైతును ఇంత తల్లాట పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలని ఈరోజు గద్వాల్ గర్జనకు విచ్చేస్తున్నటువంటి రామన్నకు మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇంత మంచి పాటని రైతులకు మద్దతుగా ఇచ్చినటువంటి మానుకోట ప్రసాద్కు గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలపాల్సిందిగా కోరుతూ తనే రాసినటువంటి పాట ఇప్పుడు ప్రసాద్. హలో 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 అదే అదే హలో 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 ఒక్కసారి అందరూ అన్నా ఈ ముంగటున్నోళ్ళు అయితే మేము చెప్పినట్టు వింటున్నారు, మేము బాడినట్టు వింటున్నారు, చెయ్యెత్తమంటే చెయ్యెత్తుతున్నారు, జై కొట్టమంటే జై కొడుతున్నారు. కానీ ఇగో గిట్ సైడ్ ఉన్నోళ్ళు అచ్చం తెలుగు సినిమా చూసినట్టు చూస్తున్నారన్న మా వైపు. ఈడ సినిమా అయితే ఏం నడవట్లేదు కదా. మన గోస, మన బాధ, మన యాస, మన పాట, మన బతుకు, మన మెతుకు ఇక్కడ జరిగేది. అందరు ఒక్కసారి గట్టిగా చుట్టుముట్టు గద్దెల మీద కూర్చున్నోళ్ళు కూడా, గక్కడ గద్దెల మీద కూర్చున్నోళ్ళు